హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో ఎయిర్ డ్రాప్ తెలుగు ఛానల్. ఈరోజు నేను కొన్ని ఎయిర్ డ్రాప్స్ గురించి చెప్తాను. ఇది ఫస్ట్ ఎయిర్ డ్రాప్ అనమాట. ఆన్ ఓవేజ్ అని చెప్పి 3 మిలియన్ ఫండింగ్ అయితే జరిగింది. మీరు ఇక్కడికి రాగానే ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ లాగిన్ ఉంది కదా, ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. సో సైన్ ఇన్ విత్ గూగుల్, సైన్ ఇన్ విత్ ఎక్స్, సైన్ ఇన్ విత్ రెడిట్ ఉంది కదా. సో సైన్ ఇన్ విత్ గూగుల్ చేసేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ అన్ని పర్మిషన్స్ ఇచ్చేసేయండి, కంటిన్యూ మీద. సో తర్వాత వచ్చేసేసి సో ఇన్వైట్ కోడ్ ఆటోమేటిక్గా పడుతుంది, మీరేం చేయగలరు, కంప్లీట్ సెటప్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు నేమ్. సో మీకు ఈ విధంగా చూపిస్తుంది. సో యూఎస్డి బ్యాలెన్స్, ఓవే పాయింట్స్, టోటల్ ఎర్నింగ్స్, ఫ్రెండ్స్ ఇన్వైటెడ్, ఈ విధంగా. సో ఇక్కడికి రాగానే మీరు కనెక్ట్ అకౌంట్స్ ఉన్నాయి కదా, కనెక్ట్ ట్విట్టర్ చేయండి, రెడిట్ అకౌంట్ చేయండి. ఒకవేళ రెడిట్ అకౌంట్ లేకపోతే మీ ఈమెయిల్ తోటి చేసేయండి, అదేం పెద్ద ప్రాబ్లం లేదు. తర్వాత వచ్చేసి ఇక్కడ డైలీ చెక్-ఇన్ అయితే ఉంది, డైలీ చెక్-ఇన్ చేసుకోండి. సో పాయింట్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ బేస్ మీద ఉంది, ఇక్కడ సోల్ మీద ఉంది. సో నేను బేస్ మీదే చేసుకోండి, అదేమి ఉండదు. అది ఆటోమేటిక్గా వ్యాలెట్ అయితే క్రియేట్ అవుతుంది, మీరేం చేయాల్సిన అవసరం లేదు. సో మీరు ఏదైతే ఈమెయిల్ మీద చేశారో దానికి సపరేట్గా అదే ఇక్కడ మీకు ఏదైతే ఇక్కడ వ్యాలెట్ చూపిస్తుందో ఆ వ్యాలెట్ అనేది మీకు ఈమెయిల్ తోటి క్రియేట్ అయిపోతుంది ఆటోమేటిక్గా, మీరేం కొత్తగా ఏం చేయాల్సిన అవసరం లేదు. సో అదనమాట ప్రాసెస్. ఇక్కడ కనెక్ట్ అకౌంట్ చేసేసుకోండి. సో మోర్ ప్లాట్ఫామ్స్ వచ్చినప్పుడు ఇక్కడ మళ్ళీ చూపిస్తుంది, మళ్ళీ కనెక్ట్ చేసుకోండి. కొంతమంది రెయిన్బో వ్యాలెట్ ఎలిజిబిలిటీ వచ్చింది, అప్డేట్ చేశాను, న్యూ యూజర్స్ చేసుకోవచ్చు అంటున్నారు. రెయిన్బో వ్యాలెట్లో గ్యాస్ ఫీజు ఎక్కువ. ఇప్పుడు నేను అన్ని టోకెన్స్ అంటే నేను ఎర్లీ యూజర్ కింద ఉన్నాను కాబట్టి నాకు కొన్ని ఎక్కువ పాయింట్స్ వచ్చాయి. సో అప్పుడు ఇప్పుడు 3 ఇయర్స్ ముందలే అది వచ్చింది. సో ఆ 3 ఇయర్స్ ఉన్నప్పుడు ఎర్లీ యూజర్ కింద నేను జాయిన్ అయ్యాను కాబట్టి నేను ఎక్కువ ట్రాన్సాక్షన్ చేయలేదు దాంట్లో. ఎర్లీ యూజర్ కింద ఉన్నాను కాబట్టి నాకు ఎక్కువ పాయింట్స్ ఉండడం వల్ల నాకు ఆ టోకెన్స్ వచ్చాయి. నేను ఏదైతే 868 టోకెన్స్ పెట్టానో ఆ 868 టోకెన్స్ దానివల్ల వచ్చాయి అనమాట. చాలా గ్యాస్ ఎక్కువ ఫీజు ఉంటుంది దాంట్లో, అందుకని నేను మళ్ళీ దాని గురించి వీడియో చేయదలుచుకోలేదు. కాకపోతే చూపిస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి. మీకు ఆల్రెడీ నిన్న వ్యాలెట్ ఇచ్చాను, వ్యాలెట్ లింకు, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు క్రియేట్ వ్యాలెట్ ప్లస్ ఒకవేళ నాకు ఇక్కడ నేను మెటామాస్క్ని ఇంపోర్ట్ చేసుకున్నాను, ఇంపోర్ట్ వ్యాలెట్. సో సీడ్ ప్రైసెస్ని ఇంపోర్ట్ చేసేసుకోవడం అది అందరికీ తెలిసిన విషయమే. సో ఇక్కడ మీకు చూడవచ్చు, ఇక్కడ రివార్డ్స్ అని ఇక్కడ లేదంటే ఇక్కడ అప్డేట్ చేస్తే అప్డేట్ చేయమని నిన్న లింక్ కూడా ఇచ్చాను. దాని మీద ఇక్కడ మీకు ఈ బ్యానర్ కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఎలిజిబిలిటీ చెక్ కూడా చేసుకోకపోతే నేను ఆ లింక్ యాప్ ఇచ్చాను కదా, దాంతో చేసేసుకొని ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. చేస్తే మీకు ఈ విధంగా మీకు చూపిస్తుంది. సో ఎన్ని టోకెన్స్ వచ్చాయి అని చెప్పేసి. సో ఆ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ హిస్టరీ చూసుకోవచ్చు. సో నాకు వచ్చిన టోకెన్స్ నేను చూపిస్తాను. సో ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ $808.31 అంతా. సో నేను సెండ్ చేశాను అనమాట నిన్న, నాకు వచ్చిన టోకెన్స్ అయ్యి నేను ఎక్స్చేంజ్కి ట్రాన్స్ఫర్ చేశాను 808. సో ఆ విధంగా మీకు పాయింట్స్ అయితే వస్తాయి. సో న్యూ యూజర్స్ ఇప్పుడు న్యూ యూజర్స్ చేయమని ఒక లింక్ ఇచ్చాను కదా. సో ఆ లింక్ మీద మీరు క్లిక్ చేస్తే మీకు వ్యాలెట్ చూపిస్తుంది. వ్యాలెట్ అంటే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. నేను చెప్పినట్టు క్రియేట్ వ్యాలెట్ లేదంటే ఎగ్జిస్టింగ్ వ్యాలెట్ ఏదైతే ఉందో మెటామాస్క్ కానీ OKX వ్యాలెట్, దాన్ని ఇంపోర్ట్ చేసుకోండి. సో తర్వాత ఇక్కడ స్వాప్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీరు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బేస్ ఉంది, బేస్ కింద నేను కొన్ని టోకెన్స్ USDC, సో USDC చేస్తాను అనుకున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో గ్యాస్ ఫీజ్ ఎంతో చూపిస్తాను, ఇక్కడ గ్యాస్ ఫీజ్ కనిపిస్తుంది. ఇక్కడ సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 0.00055 అనేది ఇచ్చి, అంటే $1 USDC అనుకోండి,
ఇక్కడ ఫాస్ట్ గ్యాస్ ఫీజు ఇక్కడ చెక్ చేసుకోండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తా, నాకు 0.00326 ETH ఉంది. సో దీన్ని USDCలోకి మారుస్తున్నా. ఇక్కడ హోల్డ్ టు స్వాప్ ఉంది కదా, ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ఫింగర్ ప్రింట్ ఉంటే ఫింగర్ ప్రింట్, లేదంటే కోడ్ ఉంటే కోడు, స్వాపింగ్ అయిపోతుంది. గ్యాస్ ఫీజు పడుతుంది కంపల్సరీగా. సో ఇక్కడ స్వాపింగ్ అయితే అవుతుంది. సో స్వాప్ సక్సెస్ఫుల్ అయిపోయింది అనమాట, ఇక్కడ చూడొచ్చు. సో ఆ విధంగా ఇక్కడ ఇంతకు ముందర ఎంత ఉంది, 3.2 అట్లా ఉంది కదా, ఇక్కడ తగ్గిపోయింది. సో బేస్ మీద కాబట్టి కొంత తక్కువ ఉంటుంది, వేరే దాంట్లో మీద అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది. ఒకవేళ ఆ గ్యాస్ ఫీజుని చెక్ చేసుకోండి. కింద చూపించాను కదా, స్వాప్ చేసేటప్పుడు కింద గ్యాస్ ఫీజు ఎంత ఉందనేది. ఇంతకు ముందర ఒక్కో దాంట్లో 1.7 అలా కట్ అయ్యేది, అందుకు నేను ఎక్కువ చేయలేదు. సో మీరు న్యూ యూజర్స్ అయితే చెప్పాను కదా, ఇంపోర్ట్ వ్యాలెట్ లేదంటే న్యూ వ్యాలెట్ చేసుకొని దేంట్లైనా ఫండ్స్ పెట్టుకోవాలా, ఫండ్స్ పెట్టుకొని ఈ విధంగా స్వాప్ చేసుకుంటా ఉంటే మీకు ఏదైతే ఇక్కడ చూడండి స్వాప్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఓల్డ్ యూజర్స్ అయితే అవసరం లేదు. ఇప్పుడు చూడండి, ఇందాక తక్కువ ఉండేది కదా, ఇప్పుడు నేను స్వాప్ చేశాను కదా, 0.01 అంటే కంటే తక్కువ హోల్డ్ టు క్లెయిమ్ అని చెప్పి ఈ విధంగా చూపిస్తాను. ఇందాక ఏం చూపించలేదు. సో ఆ విధంగా మీరు ఎన్ని స్వాప్లు చేసుకుంటే అన్ని RNW BW టోకెన్ అయితే వస్తుంది. సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి. ఇది సీజన్ 2 అటువంటిదేం కాదు, ఇక్కడ డైరెక్ట్ వాళ్ళే ఇచ్చారు. ఇక్కడ మీ రివార్డ్స్లో చూసుకోవచ్చు, ఎర్న్ RNW బై స్వాపింగ్ టోకెన్స్ అని చెప్పేసి. సో మోర్ వేస్ అనేది కమింగ్ సూన్ అని ఇచ్చారు. కాబట్టి ఎన్ని స్వాపులు చేస్తూ ఉంటే మీకు అన్ని టోకెన్స్ వస్తాయి. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసుకోకుండా మీరు గ్యాస్ ఫీజుని చూసుకొని చేసుకోండి. మీరు చెప్పారు స్వాప్ చేస్తే RNBW వస్తుందని, ఆ టోకెన్ వాల్యూ అంత ఇప్పుడు ప్రజెంట్ 0.04 ఉంది. సో కాబట్టి పెద్ద రేట్ ఏమి లేదు, కాబట్టి చూసుకొని చేసుకోండి. నేను అదే చెప్పాను కదా, నాకు 8082 టోకెన్స్ ఎలా వచ్చాయంటే నేను ఎర్లీ యూజర్ కింద జాయిన్ అయ్యాను. పెద్ద ట్రాన్సాక్షన్ ఏం చేయలేదు, నేను 3-4 చేశాను, ఎందుకంటే గ్యాస్ ఫీజు ఎక్కువ ఉందని. సో ఎక్కువ చేసిన వాళ్ళకి ఎక్కువ టోకెన్స్ వచ్చాయి ఆ విధంగా. సో మెటామాస్క్ గురించి కూడా నేను ఆల్రెడీ చెప్పాను, దాంట్లో రివార్డ్స్ కూడా అందరికీ క్లెయిమ్ అవుతున్నాయి. రివార్డ్స్లో మీరు చూసుకోవచ్చు, మెటామాస్క్లో రివార్డ్స్ ఆప్షన్ ఉంది కదా, అక్కడ చెక్ చేసుకోవచ్చు మీకు లీనియర్ రివార్డ్స్ వచ్చినాయా లేదని. అక్కడ కూడా విపరీతమైన గ్యాస్ అని నేను దాన్ని కూడా అకౌంట్లో వీడియోలు ఎక్కడ చూపించలేదు. ఎక్కువ పెద్ద బెనిఫిట్ ఏమీ రాలేదు. అందరూ ఇప్పుడు ఎవరైతే మెటామాస్క్ రివార్డ్స్ గురించి వీడియోలు చేశారో ఇప్పుడు అంత బాధపడుతున్నారు, ఎందుకంటే అది దానివల్ల అసలుకి పెట్టిన దానికంటే చాలా తక్కువ. అంటే మనం ఒక స్వాప్ చేసిందనుకో, లేకపోతే బ్రిడ్జ్ చేసిందనుకో, ఒక $100 పెట్టామనుకోండి ఎగ్జాంపుల్ కింద, వచ్చింది 30 వాల్యూ ఆఫ్ లీనియర్ రివార్డ్సే వచ్చినాయి, $30 అంతా, అంటే $70 మైనస్ అయింది కదా. అలాగే దీంట్లో కూడా రెయిన్బోలో కూడా. సో నేను మ్యాక్సిమం చెప్తాను, ర్యాబీ వ్యాలెట్ యూజ్ చేసుకోండి. ఇదైతే రెయిన్బో వ్యాలెట్ క్లోజ్ అయిపోయింది. ఒకవేళ మీకు స్వాప్ చేసుకోవాలంటే బేస్ నెట్వర్క్ మీద తక్కువ గ్యాస్ ఫీజు పడే దాని మీద చేసుకోండి, వస్తూ ఉంటాయి. ఇప్పుడు స్వాప్ మీద RNW BW టోకెన్లు అయితే వస్తూ ఉన్నాయి. తర్వాత ర్యాబీ వ్యాలెట్ పాయింట్ సిస్టమ్ అయితే రాలేదు, కాబట్టి ర్యాబీ వ్యాలెట్ యూజ్ చేసుకోండి. కావాల్సిన నేను నా లింక్ ఇస్తాను, చేసేసుకోండి. లేదనంటే మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళేసి ర్యాబీ వ్యాలెట్ అని ఇస్తే, RABBY ర్యాబీ వ్యాలెట్ అని ఇస్తే మీకు వస్తుంది, దాన్ని చేసుకోండి. దాంట్లో పాయింట్ సిస్టమ్ ఉంది కమింగ్ సూన్ అని. సో దాంట్లో ఏ డ్రాప్ రావచ్చు అనమాట, అలాగే చేసుకోండి. సో వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.